వికారాబాద్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు అగ్రికల్చర్ ఆఫీసర్. మోమిన్పేట మండలంలో ఫెర్టిలైజర్ షాప్ ఏర్పాటు చేసుకోవడానికి ₹1,00,000 డిమాండ్ చేశాడు ఏవో. దీంతో ఏసీబీని సంప్రదించాడు బాధితుడు. 50,000 తీసుకుంటున్న ఏవో జయశంకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఇక నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏసీబీ ఆఫీసర్స్. తెలంగాణలో దసరా పండుగ పూర్తయ్యేది రంగురంగుల పాలపిట్టను దర్శించిన తరువాతే. అందుకే అది రాష్ట్రపక్షిగా అయింది. కానీ ఈ మధ్య కనిపించటమే లేదు. దేశంలో అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పాలపిట్ట కూడా చేరిపోయింది. ఇక రైతు నేస్తంగా పిలిచే పాలపిట్టలు అంతరించిపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పక్షులు అంతరించిపోవడానికి కారణాలేంటి? అటవీశాఖ అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆకర్షణీయమైన ప్రత్యేక రంగులతో ఇట్టే ఆకట్టుకునే రంగురంగుల పక్షి పాలపిట్ట. దీనిని ఇండియన్ రోలర్, బ్లూ జే అని కూడా పిలుస్తారు. స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్ రిపోర్టులో తగ్గిపోతున్న పక్షి జాతుల్లో పాలపిట్టను కూడా చేర్చారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే వీటి సంఖ్య 30% తగ్గింది. పాలపిట్టల సంఖ్య తగ్గిపోవడానికి పెస్టిసైడ్ వినియోగం, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం, మొబైల్ టవర్లతో వచ్చే రేడియేషన్ కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. దసరా, ఉగాది పండుగలకు వీటిని బంధించి ప్రదర్శిస్తారు. అయితే ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం పాలపిట్టలను రక్షించేందుకు చర్యలు చేపట్టింది. వీటిని హింసిస్తే నాన్ బెయిలబుల్ కేసుతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష, 25,000 జరిమానా విధిస్తామని తెలిపారు అటవీ అధికారులు. దీనికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ పాలపిట్ట అనేది షెడ్యూల్ 2లో చేర్చున్నారు. దీన్ని అంటే ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ స్పీషీస్. వైల్డ్ యాక్ట్ కింద ఇది ప్రొటెక్టెడ్. దీన్ని ఎవరైనా ఇల్లీగల్గా బంధించి, లేకుంటే దీన్ని కేజ్లో పెట్టి, లేకుంటే దీన్ని ఎన్క్లోజ్ చేసి దాని ద్వారా డబ్బులు కలెక్ట్ చేస్తే ఈ చట్ట విరుద్ధం. దీనికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. తర్వాత ₹1,00,000 దాకా ఫైన్ ఉంటుంది. పాలపిట్టలు భారత్, ఇరాక్, థాయిలాండ్లో అధికంగా కనిపిస్తాయి. చిన్న కప్పలు, మిడతలు, కీచురాలను వేటాడి తింటాయి. వీటి జీవితకాలం 17 నుంచి 20 ఏళ్లు ఉంటుందన్నారు ఫారెస్ట్ ఆఫీసర్ శంకరన్. ఈ పక్షులు పంట పొలాలు, తోటలు, ఉద్యానవనాల్లో తెగులును ఆహారంగా తీసుకుంటాయి. పంటలకు నష్టం కలిగించే కీటకాలను తింటూ రైతులకు పరోక్షంగా సహకరిస్తాయని తెలిపారు శంకరన్. ఇది ఎక్కువగా పంట పొలాలు ఎక్కడైతే ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయో, ఫామ్ ల్యాండ్ దగ్గర పురుగు కానీ ఏదైనా చిన్న బల్లి కానీ ఆహారం రూపంలో దొరుకుతుందా అని చూసి, ఏదైనా ఇన్సెక్ట్ కనపడంగానే ఇమ్మీడియట్గా అది ఫ్లై చేసి డైవ్ చేసి దాని ఇన్సెక్ట్ను పట్టుకుంటుంది తన నోట్తో. ముఖ్యంగా ఇది హంటింగ్ అన్నట్టు, హంటింగ్ బర్డ్ అంటాం దీన్ని. మెయిన్గా ఇది బటర్ఫ్లైస్, తర్వాత ఇన్సెక్ట్స్, చెదలు, తర్వాత మన పంట పొలాల దగ్గర తిరిగే గ్రాస్ హాపర్స్, ఇటువంటి దాని మీద ఎక్కువగా ఆధారపడుతుంది. అదే దీని ఫీడ్. పాలపిట్టలు హంటింగ్ బర్డ్స్ కావడంతో జూ పార్కులో కూడా పెట్టే అవకాశం లేదన్నారు అటవీ శాఖ అధికారులు. కూకట్పల్లి జేఎన్టీయూలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. ఇక యూనివర్సిటీలోని విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల పూలతో తయారు చేసిన బతుకమ్మలను ఒక దగ్గర చేర్చి ఆడిపాడారు. గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే. శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము.
ప్రతి పండగకి మనము పూలే వాడతాము. ఆ పూలని దేవతలాగా దేవుళ్ళలాగా కొలిపించుకొని మనము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివే ఇంకా చాలా జరగాలని బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయ సంస్కృతి పండుగని మనం ఘనంగా జరుపుకుంటున్నాము. మనం చూసినట్టయితే ప్రతి పండగకి దేవుడికి మనం పూలతో పూజిస్తాము, అలంకరణ చేస్తాము. కానీ ఈ ఒక్క పండుగ బతుకమ్మని మాత్రమే పూలని గౌరమ్మ పెట్టి మనం పూజిస్తాం అన్నమాట. సో అందరూ ఇది సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ రోజు బతుకమ్మ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. అనేక మంది విద్యార్థులు ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఈ బతుకమ్మ వేడుకల్ని విజయవంతం చేయడం జరిగింది. మా యొక్క స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక పండుగ పూలను పూజించేటువంటి పండుగ బతుకమ్మ కాబట్టి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్ని విద్యార్థులకు తెలియజేయడానికి ఈ యొక్క వేడుకల్ని ఇక్కడ జేఎన్టీ విశ్వవిద్యాలయంలోని జరుపుకోవడం జరుగుతుంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హెల్త్ కేర్ సంస్థ హెచ్సీఏ జీసీసీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. ఇక గత ఏడాది 70 ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను ప్రారంభించాయన్నారు. 2025 కల్లా $75 మిలియన్ అమెరికన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న హెచ్సీఏ 3,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించిన మనం అనుసరిస్తూ ఉన్న మా ఐటీ పాలసీలకు అనుగుణంగా వారు ఇక్కడికి వచ్చి హెల్త్ కేర్కి సంబంధించి ఈరోజు వారి గ్లోబల్ జీసీసీ సెంటర్ను ఓపెన్ చేయడం అనేది మాకు గర్వకారణం. కూడా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. గత ఏడాది నేను నాతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు న్యూయార్క్లో వారిని కలవటం జరిగింది. కలిసి మీరు హైదరాబాద్ రావాలా, జీసీసీ సెంటర్ని ఏర్పాటు చేయాలని, ఇక్కడున్న టాలెంట్, ఇక్కడున్న ప్రతిభ, ఇక్కడున్న నైపుణ్యతను వారికి వివరించి ఇక్కడికి తీసుకురావడానికి మేము వారికి ముందట మరి మాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక ఆలోచన చేయటం జరిగింది. ఆ ఆలోచనకు అనుగుణంగా వెంటనే వారు స్పందించి తప్పకుండా చేస్తాం, ఇక్కడున్న టాలెంట్, ఇక్కడున్న స్కిల్కు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఉన్న హెల్త్ కేర్కు సంబంధించిన అంశం విషయంలో మరి ఇక్కడ హెల్త్ కేర్కు సంబంధించి లైఫ్ సైన్సెస్కు సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ని, అదేవిధంగా ఐటీ నిపుణులతో వారికి ఉన్న ప్రతిభను మేము ఉపయోగించుకొని ఒక జీసీసీని కూడా పెడతామని వారు ముందుకు రావడం. దీనిలో మేము గత సంవత్సరం కూడా 70 జీసీసీలను మరి ఈ మన రాష్ట్రానికి హైదరాబాద్కి రావటం అనేది గొప్ప గర్వకారణంగా మేము నిజంగానే గర్వపడుతూ ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని మా ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న స్కిల్కి సంబంధించిన అంశం విషయంలో, ఇక్కడున్న ఎక్స్పర్టీస్కు సంబంధించిన అంశం విషయంలో ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రధానమైన బహుళజాతి కంపెనీస్ను కూడా ఇక్కడ స్వాగతిస్తూ ఉన్నాం, ఇక్కడ పెట్టాలని కోరుతూ ఉన్నాం. తద్వారా పెట్టుబడులతో పాటు ఇక్కడున్న చాలామందికి మన ఎవరైతే నైపుణ్యం కలిగి ఉన్న మన యువకులకి అవకాశం కలిగే విషయంగా మా పూర్తి స్థాయిలో ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు ఈ విధంగానే కొనసాగుతూ ఉంటాయి. రాబోయే కాలంలో మొత్తం కూడా ఒక జీసీసీ క్యాపిటల్గా హైదరాబాద్, తెలంగాణ ఉండాలనే మా ప్రయత్నం. ఆ ప్రయత్నాలను ముందుకెళ్తాం. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో 4వ రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతున్నారు మహిళలు. ఇక నానబియ్యం బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల బతుకమ్మ ఆడారు. రవీంద్ర భారతిలో బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. తెలంగాణ సాంస్కృతిక సారథి మేడము ఒక మేడము వెన్నెలమ్మ, యువతల బంధుకేమో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ ఈ అమ్మ. ఇద్దరు అమ్మలు ముద్దుగా బతుకమ్మ ఆడడానికి వచ్చిండ్రు. అమ్మ నమస్తే, బాగున్నారా? బాగున్నా, చాలా బాగున్నాను. అమ్మ బతుకమ్మ పండుగ చిన్నప్పటి నుండి ఆడదు అంట కదా నువ్వు? అవును, తెలంగాణ బిడ్డవు. మా దోస్తులం అందరం కలిసి, మా ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరం ఆడపిల్లలందరూ కలిసి చాలా చక్కగా ఎంతో హాయిగా ఈ 9 రోజులు ఆడుకునే వాళ్ళం మేము. అక్క ఇప్పుడు మీది ఏ ఊరు అక్క? పుట్టుక ఏ ఊరు?
ఇక్కడే హైదరాబాదే. అక్కడ తల్లులు చేసినట్టుగానే పిల్లలు చేస్తారు అవును, కదా. అవును. మరి ఇప్పుడు తల్లులంతా డీజే బతుకమ్మల పాటలే తక్కువైపోయినాయి. నీకేమైనా పాట వచ్చా అక్క? నాకు పాటలు రావు. మా అమ్మమ్మ, మా అత్త వీళ్ళందరూ పాడేవాళ్ళు. మేము ఆడడం వరకే, కానీ నాకు పాటలు నిజంగా బతుకమ్మ పాటలు అయితే రావు. ఇది మేము గుర్తుపట్టినరా? ఈ అక్క పేరు వెన్నెలక్క, గదరన్న బిడ్డే. మాకు గద్దరన్న బాగా తెలుసు అక్క. గద్దరన్న పాటలు వినుకుంటే పెరిగినాం మేము అందరం. అక్క బతుకమ్మ పండుగ గురించి పబ్లిక్ నువ్వేం చెప్తావు? బతుకమ్మ పండుగకు బతుకు తల్లి, మనం బతికించుకోవాల తల్లి అని మొదలైన సంస్కృతికి, దొరల పాలనకు, గడీల పాలనకు, రచకాల పాలనకు, పటేల్దారుల పాలనకు వ్యతిరేకంగా స్త్రీలు పోరాటం చేసిన బతుకమ్మ ఇది స్త్రీకి గౌరవము. స్త్రీని కాపాడుకునే, ప్రకృతిని ఏ విధంగా కాపాడుకోవాలో స్త్రీని కూడా ఆ విధంగానే కాపాడుకోవాలని ఆడుకునే పండుగ. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలో మాత్రమే స్త్రీలు చాలా ఆనందంగా అడవిలో దొరికే ప్రతి ఒక్క పువ్వుని తీసుకొని వచ్చి పువ్వుని పేర్చి పూజించి మళ్ళా తీసుకెళ్ళిపోయి మన చెరువులో కలుపుతారు. ప్రతి ఒక్క పువ్వుకి సైంటిఫిక్ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ చెరువుని క్లీన్ చేస్తే ఒక ఆనవాళి ఉంది. అందుకే మనమంతా ప్లాస్టిక్ పువ్వులు కాకుండా నిజమైన పువ్వులు కొన్ని తెచ్చినా సరే, ఒక 2-3 పువ్వులు తెచ్చినా సరే, ప్లాస్టిక్ పువ్వులు కాకుండా 2-3 పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వుల్ని మొక్కి ఆడి మళ్ళా వెళ్ళి కలపాలని. చిన్నప్పుడు పేర్చినాం. అమ్మమ్మ పక్కన కూర్చొని పేర్పించేది, తర్వాత నానమ్మ కూర్చొని ఎలా పేర్చాలో చూపించింది. అవతల బందుకు బతుకమ్మలు ఆడుతుంటే యువతల బందుకు మా అడవిళ్ళు అందరూ డప్పులు కొట్టుకుంటా ధూమ్ తడాక లేపుతున్నారు. ఈడ రవీంద్ర భారతి కాడ మొత్తం ఆడవిళ్ళు అందరూ డప్పులు పట్టుకొని బతుకమ్మ ఆడే అక్కలకి అందరికి కూడా ఊపు రానికే, మస్తు పాటలు పాడనికే, ఆడనికే, జోషి రానికే వీళ్ళందరూ ఇట్లా బతుకమ్మ కోసమా అని డప్పులు పట్టుకొని వచ్చిన అక్కలు. అమ్మ ఏడికెంచి ఏ ఊరికెంచి? సూర్యాపేట నల్గొండ పిల్లలు. నల్గొండలు అంటే సూర్యాపేట మేడం జన్న అన్నట్టు ఉంటారు కదా. సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా. చాలా కళాకారులు ఉంటారు అక్కడ బాగా. అవును. అమ్మ ఎన్నేళ్ళ నుండి కొడుతున్నావు డప్పు? మేము 25 ఏళ్ళ నుంచి కొడుతున్నాం మేడం. పుట్టుకల నుంచే షూట్ చేసింది డప్పు పట్టుకొని. ఇప్పుడు నీకు ఎన్ని, ఒక 30 ఏళ్ళు ఉంటాయి అమ్మరే? ఉంటాయి మేడం. మీ నాయనకి ఇట్లా డప్పు కొడుతుండేనా? మా నాన్న కూడా కొడుతుండే మేడం. అది సంగతి. అందుకని ఏం పేర్రా? శ్రీదేవి మేడం. శ్రీదేవమ్మ. నీ పేరు చెల్లె? ఉమా మేడం. ఉమా, నువ్వు ఎన్నేళ్ళ నుండి వాయిస్తున్నావు డప్పు? మేము 5 ఏళ్ళు అవుతుంది. మేము అందరం బతుకమ్మ ఆడుతుంటే నువ్వు డప్పులు వాయిస్తున్నావు కదా, నీకు అనిపిస్తలేదా మంచిగా అనిపిస్తుంది? బతుకమ్మ ఆడాలి అని మాకు కూడా అనిపిస్తుంది. మేము ఆడితేనే కదా మేడం అందరు బతుకమ్మ ఆడేది, మంచిగా కొట్టాలి కదా. ఎట్లా అనిపిస్తుంది చెల్లె డప్పు వాయిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మేడం. ఒక్కసారి నా కోసం గడ్డ నక్క డక్క నక్క 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 గది వాంచవా? నా పేరు నర్మదా మేడం, వరంగల్ జిల్లా. నేను సింగర్ కమ్ డాన్సర్, కోలాటం, డప్పిస్ట్ మేము. సింగరు, డాన్సరు, కోలాటం ఇష్టు, డప్పిస్టు. 4 ఇష్టులైన 4 ఇష్టులు మ్యామ్. నా భూమికి జిట్టేడు ఉన్నది, 4 ఇష్టులు ఉన్నాయి. నా లెక్కనే ఉన్నాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే ఈ చెల్లెల్ని చూడండి, పాడుతుందంట, ఆడుతుందంట, డప్పు వాడుతుందంట, కోలాటం ఆడుతుందంట. ఆడవిల్లలే ఇట్లా చేయగలుగుతారు. అన్ని ఎట్లా నేర్చుకున్నామమ్మా? ఇది వేస్తుంటే అది యాదికి రాదా? ఇక తెలంగాణ యాస, భాష, తెలంగాణ సాంస్కృతికం ఉండాలి, ఆడపిల్లలు అన్నిట్లో ఉండాలనే కాన్సెప్ట్తోని అన్నిట్లో రాణిస్తున్నాం మ్యామ్. ముందస్తు తెలంగాణ గవర్నమెంట్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈసారి కూడా మాకు జాబ్స్ రావాలని కోరుకుంటున్నాం. ఈ బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పాట. మామిడి పూసి మామిడి కాసేనా మదానో నావయారి, 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 మామిడి ఫలము ఎవరి పాలయా మదానో నావయారి, మామిడి ఫలము ఎవరి పాలయా మదానో నావయారి, పైన పోయే పశుల 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 పాలయా మదానో నావయారి,
పసులు తిని రచ్చలేనా మదానో నావయారి పసులు తిని రచ్చలేనా మదానో నావయారి పసులు తిని రచ్చలే పసులు తిని రచ్చలే పసులు తిని రచ్చలే పసులు తిని రచ్చలే మమిడి బూసి నిమ్మ బూసి నిమ్మగాసెనా మదానో నావయారి యువతల బండికేంచి బతుకమ్మ మాట్లాడుకుంటూ వస్తున్నారు. బొంతు రామ్మోహన్ అన్నోళ్ళ భార్య బొంతు శ్రీదేవమ్మ. బాగున్నావా అమ్మ? చంద్రబాబు బాగున్నావా? బాగున్నానమ్మ. చాలా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. దసరా నవరాత్రి మరియు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆడబిడ్డలందరూ ఎంతో ఇష్టంగా ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ మరి ప్రకృతిలో దొరికే వివిధ రకాల పూలను ఒక దగ్గర చేర్చి మరి మంగళ గౌరిని మనస్ఫూర్తిగా తలుసుకొని కుటుంబాలు పిల్లలు పాపలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునే ఈ పండుగ మరి దుర్గా నవరాత్రులలో మరి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. వదిలే, నువ్వు ఎప్పుడైనా బతుకమ్మ వేర్చినవా? బతుకమ్మ వేర్చుడు బతుకమ్మ ఆడుడు గింతే ఉన్నప్పటి నుంచి బాగా నాకు ఇష్టమైన పండుగ. మీరు హైదరాబాద్ వాళ్ళేనా వరంగల్ వాళ్ళు? హైదరాబాద్ వాళ్ళే ఎక్కువ వేరుస్తారు. బతుకమ్మని గౌరీదేవిని తల మీద ఎత్తుకొని వచ్చి మేము మొక్కులన్నీ చెల్లించుకుంటున్నామమ్మా. చల్లంగా చూడు, రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని చల్లగా చూడని కోరుకొని మరి రవీంద్ర భారతికి అందరము బతుకమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. అక్క ఏడుకెంచి తీసుకొచ్చిండ్రు బతుకమ్మని? మీరు ఇప్పుడు ఏడుకెంచి తీసుకొచ్చిండ్రు? ఇక్కడ మన అరణ్య భవన్ ఉంది కదా, RBI ముంగల్ అరణ్య భవన్ లో 6వ అంతస్తులో నాది వైశ్య కార్పొరేషన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడి నుంచి మేమందరం కూడా మహిళలందరం కూడా మరి ఊరేగింపుగా కళాకారులతో ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు బతుకమ్మ ఆడడానికి. అక్క నువ్వు సొంతగా బతుకమ్మ వేరుస్తావా? వేరుస్తా. ఎందుకు వేరు? ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు లేరు, మనవరాలు ఉన్నది ఇప్పుడు. 8 ఏళ్ల మనమరాలు 10 ఏళ్ల మనమడు ఉన్నాడు. 8 ఏళ్ల మనమరాలు ఉన్నదా అంటే అక్కకు? అక్క మరి మనమరాలకు నేర్పించినవా బతుకమ్మ? నేర్పించిన. పూజలు బాగా చేస్తుంది. పూజలు మంచిగా చేస్తుంది. పాటలు ఇంకా రావు, చిన్నగా ఉంది కదా, ఇప్పుడే పాటలు పాడితే మనం పాడితే కోరస్ ఇస్తుంది. అక్క ఇప్పుడు బతుకమ్మ పబ్లిక్ ఏం చెప్తారు? మీరు బతుకమ్మ ఆడుతున్న ఆడపిల్లలకి ఏం చెప్తారు? బతుకమ్మ ఆడుతున్న తెలంగాణ సోదరుల వల్లే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రపంచంలో జరిగేటటువంటి ఏకైక పూలకు పూజ చేసేటటువంటి తెలంగాణలో ఇది ఒక అదృష్టంగానే భావించాలి. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ఆచారం లేదు. సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు బాగై బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి కొట్టెమ్మను చేసే అక్క నగదారిలో. బతుకమ్మకు మన ఆడపిల్లలకి ఏమేమి ఇస్తామో అవన్నీ ఇస్తారు. ఇగో బతుకమ్మ మీద గోరింటాకు అంటారు కదా, ఇది మన మైదాకు కూడా పెడతారు అమ్మవారికి. ఆ అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు చేతులు పెట్టుకోనికి మైదాకు కండ్ల కాటికి అన్ని పెట్టి మంచిగా అమ్మని తయారు చేస్తారు. ఈ అమ్మ మామూలుగా అందరూ 4 దిక్కుల 4 తాళ్ళు కడతారు. ఇట్లా దారం కడతాం కదా మనము బతుకమ్మ కదలకుండా ఉండడానికి, కానీ తాడు కట్టకుండా తయారు చేసిన బతుకమ్మ ఏమలతమ్మ చేసింది బతుకమ్మ. అయితే ఏంటంటే కిందకెంచి పేర్చేటప్పుడు కిందకెంచి మొత్తము పొట్ట నింపకుండా తీసుకొస్తే ఆ బతుకమ్మ కదలేదు మెదలేదు, ఇట్లా వంకర టింకర కాదనమాట. ఒక్కది కొంగిపోయింది అని చెప్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా మంచిగా నిండుగా రావాలంటే కిందకెంచి మొత్తం పొట్ట నింపుకుంటా దారం కట్టి అమ్మని కట్టేసినట్టు నాకు ఇష్టం ఉండదు చెల్లె అన్నది. అట్లా అమ్మని కట్టేయకుండా మంచిగా తయారు చేసిన బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగకు ఎన్ని బతుకమ్మలను చూస్తున్నాను, మస్తు సంతోషం అనిపిస్తుంది. రేపు మళ్ళా కలుద్దాం.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ చిహ్నంగా నిలుస్తుందన్నారు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పావల్లి. ఇక టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో టీజీఐఏసీ చైర్మన్ నిర్మలతో కలిసి డీసీపీ శిల్పవల్లి పాల్గొన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళా ఉద్యోగులు ఇంట్లో పనులతో పాటు ఉద్యోగ విధులతో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారని అన్నారు. ఇక మహిళా ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడటం సంతోషంగా ఉందన్నారు డీఎస్పీ శిల్పవల్లి. రాసులాయే గాలిల్ల గంధమాయే తాళాల దరుగులాయే తప్పెట్ల మూతలాయే బాగెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివినేల ఏకమాయే భూతోల జాతరాయే. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ సంధ్యా విప్లవ ఆర్ట్స్ గ్రూప్ నిర్వహణలో బతుకమ్మ తిరిగి వస్తారు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన పోరాట యోధులు, అమరులైన వారిని గుర్తు చేస్తూ ఏకాభిప్రాయంగా చేశారు అనంతరం కవయిత్రి సంధ్య. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, ఈసీఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ రమేష్ బాబు హాజరయ్యారు. నుండి 52 వరకు జరిగిన మిలిటరీ పాలనలో తెలంగాణ మరోమారు తల్లడిల్లింది. ఎందుకంటే అప్పటిదాకా నిజాము నవాబు తొత్తులుగా బతికిన బూర్జువా, భూస్వాములు, పటేలు, పట్వారీలు, దేశ్ముఖ్, దేశపాండేలు అప్పటిదాకా తెలపై ధరించిన రూమి టోపీ తొలగించి తెల్ల టోపీ ధరించారు. పరమ దేశభక్తుల అవతారం ఎత్తారు. అంతేనా, భారత స్వాతంత్ర సమరయోధుల జాబితాలకెక్కారు. ఈ కుహానా భారత స్వాతంత్ర సమర ఫిజికలీ వి వర్ నాట్ ప్రెజెంట్, కానీ ఇలా జరిగిందా, మనం కూడా ఆ బాధని మనం కూడా ఆ క్షణం పడ్డాము అని నేను చెప్పగలుగుతాను. చాలా అద్భుతంగా ఉంది. మంచి, నాకైతే భాష చాలా చాలా నచ్చింది. అంటే అర్థమయ్యే భాష, మరీ పాండిత్యం ఉన్నటువంటి తెలుగు భాష కాకుండా అందరం దాన్ని అర్థం చేసుకునే భాషలో ఎంతో చక్కగా తను రాసుకుని తన స్వంతంగా తనే మళ్ళీ ప్రజెంట్ చేయడం అన్నది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో చోట్ల చేయాలంటే అన్ని కాలేజెస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ఎందుకంటే ఇప్పుడు చిన్నవాళ్ళకి హిస్టరీ తెలియదు కాబట్టి ఇంకా అనేక ప్రదర్శనలు తను ఇవ్వాలి, ఎడ్యుకేట్ చేయాలి తన ప్రదర్శన ద్వారా. ప్రదర్శన నిజానికి ఒక సినిమా అంటే చాలామంది ఉంటారు, నటులు, సంగీతము, డైలాగులు చెప్పేవారు, పాటలు రాసేవారు, ఎందరో ఉంటారు. అందరిది వెళ్ళి మనం సినిమాల్లో చూసినా హాయిగా ఏ శరీరానికి స్పర్శ లేకుండా బయట వెళ్తున్నాం. కానీ ఇది చూసి బయటకు వెళ్ళిన తర్వాత మనకింట్లోనూ బయట ఒంటరిగా ఉన్నప్పుడల్లా తెలంగాణను నెమరు వేసుకునే ఒక గొప్ప శక్తిని ప్రసాదించినందుకు 52 అన్నారు. 56 దాకా నిజాం రాజ్భవన్లో ఉన్నాడు, రాజ్భవన్లో పెట్టినారు. జైల్లో ఉండాల్సిన వాడు రాజ్భవన్లో ఉన్నాడు, రాజ్భవన్లో ఉండాల్సిన వాళ్ళు జైల్లో ఉన్నారు. నల్లా నరసింహులు, నంద్యాల శ్రీనివాస్ వాళ్ళందరూ హృదయాలను చూసినారు. 59 వరకు నిజాం మీద పోరాటం చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారు. నిజాం కనుసంధానంలో జరిగింది ఇదంతా. 3000 మందిని ఇండియన్ ఆర్మీ చంపింది 1956 వరకు. సోయం గంగుల్ను పాపం ఆయన కోయ 1952లో చంపేసినారు భద్రాచలం దగ్గర. ఎంతమందిని చంపేసినారు ఇండియన్ ఆర్మీయే. అందుకని అది ఇంకా అప్పుడు తెలంగాణ రాలేదు, ఇప్పుడు తెలంగాణ రాలేదు, మనం కన్న కళ్ళు సాకారం కాలేదు. ఇప్పటికి కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది తప్ప ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు, ప్రజల తెలంగాణ రాలేదు. గ్రామాలు ఇంకా సంక్షోభంలోనే ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ అంతా విచ్ఛిన్నమైంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పోయింది, ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ పోయింది, ఇంకా బాగా కాలేదు అది. అందుకని మీరు గ్రామాన్ని పెట్టండి, ప్రతి గ్రామానికి శౌర్య చరిత్ర ఉంది. ఇటువంటి గాథ దేశంలో ఎక్కడా లేదు. 3 చోట్లనే ఉంది పోరాటాలు జరిగినాయి. అదే సమయంలో
బాయిలర్ పన్నపుర పోరాటాలు కేరళలో, తేబాగా పోరాటాలు బెంగాల్లో, హైదరాబాద్లో ఇదే ముందు మొదలైంది తెలంగాణది. ధైర్యం చాలా లేదు, అవమానాలు ఫీల్ అయ్యాం. తెలంగాణ బిడ్డలం మేము, తెలంగాణ ఈ రోజున ఒక్కటి సాధించుకున్నాం. ఏంటి అని అంటే నేను తెలంగాణ బిడ్డ అని చెప్పుకోగలిగే గర్వం, ధైర్యం అదొక్కటి సాధించాము. కానీ అనుకున్న తెలంగాణ రాలేదు. దేనికోసం, ఏ ఫలాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ ఫలాలు సాధించుకోబడలేదు. దీనికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. అమరులు నిజంగా ప్రతి తంగేడు పువ్వులో మన అమరులు ఉన్నారు. ఆ రోజు కూడా ఒక ప్రోగ్రాం చేస్తే బిడ్డ తిరిగిరా అంటూ మమ్మల్ని ఏడిపించింది ఉద్యమ కాలంలో కూడా గాంధీ హాస్పిటల్లో. మళ్ళీ ఈరోజు ఏడిపించిన సంధ్య. కానీ ఇంకా ఇలాంటిది కార్యక్రమాలు ఇంకా ఊరూరా పాశం యాదగిరి గారు చెప్పినట్టు ప్రదర్శించి ఇంకా యూత్లో మళ్ళా ఈ ఉద్యమ జ్వాలలు రగిలించి అసలైన తెలంగాణ వచ్చేటట్టు లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాలి. తను ఎప్పుడు బ్యాంక్లో ఎప్పుడన్నా లంచ్ టైంలో అట్లా వచ్చి కూర్చొని ఎందుకో ఆమెకు నేనంత ఆత్మీయంగా అనిపించినో ఏమో కష్టం సుఖం చెప్పుకునేది. ఇటువంటి రత్నాన్ని కన్నది ఆమె. ఇవాళ ఆమె ఎక్కడున్నా కూడా చాలా సంతోషిస్తుంది అని నేను అనుకుంటున్నా. అరుణ మేడం, వి మిస్ యూ టుడే. ఇక ఈమె వృత్తిరీత్యా అనెస్థీషియస్ట్, అంటే మన తెలంగాణ భాషలో మత్తు డాక్టర్. మత్తు డాక్టర్లు మత్తిస్తారు కదా, కానీ ఈమె ఈ ప్రదర్శనతో చైతన్యం తెచ్చింది. బతుకమ్మ ప్రకృతి పండుగ అన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇక బతుకమ్మ బీసీల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు దత్తాత్రేయ. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే అలరించి రాగమాల అరచేతులాట చూడా ఊరంత గుంపుగూడా అలమింగ సెలువలేలా పయనించే పడువలీలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు. వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. ఈరోజు మన యొక్క బీసీ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం, మణి మంజూరి యొక్క ఉన్నటువంటి యొక్క ఆమె ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఉన్నటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ. మహిళలు ఈ యొక్క 9 రోజులు ఆటపాటలతోటి భక్తి భావనని పూజించేటువంటి పండుగ. అందుకని ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ. బతుకమ్మ అనేకమైనటువంటి సంబరాలు జరుపుకునే సందర్భంగా ఈ బతుకమ్మ మహిళలు పాటలతోటి ఒక మాధుర్యాన్ని, సంతోషాన్ని అనుభవించే పండుగ. అందుకని ఇది తెలంగాణలో బతుకమ్మ చాలా ప్రతిష్టాత్మకమైంది. దీనికి దేశ విదేశాల్లో కూడా ఈ బతుకమ్మ ఈరోజు చాలా ప్రఖ్యాతిగా వస్తుంది. అందుకనే దీన్ని మనము ప్రపంచంలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను మనసారా కోరుకుంటూ మహిళా సోదరీమణులకు ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకంగా బీసీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మణిమంజరి గారు రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈ బీసీ బతుకమ్మ సంబరాలు 2025 ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు
పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. బతుకమ్మ బీసీల ఆకాంక్షలు నెరవేర్చాలని, బీసీల రిజర్వేషన్లు మా జనాభా దామాష్ ప్రకారం దక్కాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళా బిల్లు తీసుకొచ్చారు, దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు సబ్-కోటా కల్పించాలని, ఇలా బీసీ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అందరూ ఎంతో పవిత్రంగా పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను, ముఖ్యంగా గౌరమ్మను ఇలా వేడుకుంటూ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పోరాట బిడ్డలుగా ఇవాళ ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా మీ అందరి ముందు బతుకమ్మ ఆడుకుంటున్నాం. చాలా సంతోషం. ఇక్కడే ఉన్నటువంటి మా ఇందిరక్క కావచ్చు, ఇక్కడ ఇప్పటిదాకా మణిమంజరక్క జాజల సీనసన్న సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇవాళ సెక్రటేరియట్ ముందు అమరుల స్మారక స్తూపం ముందు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. కళలని, సంస్కృతిని ఎంతో ఆరాధించే తెలంగాణ బిడ్డలందరూ, ఆడబిడ్డలందరూ కూడా ఇలా గొప్ప గౌరవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్నటువంటి ప్రత్యేక సంస్కృతి మనది. బతుకమ్మని బతుకమ్మలాగే అందరం ఆడుకుందాము. డీజేలు దాండియాలతోటి కొంచెం బతుకమ్మను అగౌరవపరచకండి. డీజేలు దాండియాలు అన్నీ కూడా సంస్కృతిలో భాగమే కావచ్చు, కానీ బతుకమ్మని బతుకమ్మలాగా ఆడుకోవాలని చెప్పేసి తెలంగాణ ఆడబిడ్డగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సికింద్రాబాద్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలు అలంకరించి తీసుకొచ్చారు స్వయం సహాయక సంఘాల మహిళలు. ఇక సాంప్రదాయ గీతాలు, నృత్యాలతో ఆడిపాడారు మహిళలు. బతుకమ్మ ద్వారా మహిళల ఐక్యత, సాంప్రదాయ విలువలు, సాంస్కృతిక వారసత్వం తరతరాలకు చేరుతాయన్నారు డిప్యూటీ మేయర్ శ్రీలత. స్కిల్ ఇండియా కాంపిటీషన్ కార్యక్రమానికి ఆసక్తి ఉన్న యువత నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే జాతీయ స్థాయిలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రం నుంచి ఎక్కువ మందిని ప్రోత్సహించేందుకు ఉపాధి, కార్మిక శాఖ శిక్షణ ఇవ్వనుంది. జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారిని 2026లో చైనాలో జరిగే పోటీలకు పంపించనుంది కేంద్రం. స్కిల్ ఇండియా కాంపిటీషన్లో పాల్గొనడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెల 30 లోపు 16 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువత దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. రాష్ట్రం నుంచి 63 విభాగాల్లో పోటీకి దరఖాస్తు చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆధ్వర్యంలో కాంపిటీషన్ నిర్వహించనున్నారు. అయితే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది యువతను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు చేస్తోంది ప్రభుత్వం. ఇండియా స్కిల్ కాంపిటీషన్లో పాల్గొనే అభ్యర్థులకు ఉపాధి, కార్మిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ పోటీల్లో విజయం సాధించిన అభ్యర్థులు 2026లో చైనాలో జరిగే వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయిలో అర్హత సాధించాలంటే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాలి. ఆ తర్వాత రీజనల్ లెవెల్లో దక్షిణాది రాష్ట్రాల కాంపిటీషన్స్ నిర్వహిస్తారు. అక్కడ గెలిచిన అభ్యర్థులకు మళ్లీ ట్రైనింగ్ ఇచ్చి 2025లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఇందులో విన్ అయిన వారు వరల్డ్ స్కిల్ కాంపిటీషన్లో పాల్గొంటారు. స్టేట్ లెవెల్లో కాంపిటీషన్స్ కంప్లీట్ చేస్తాం. స్టేట్ లెవెల్లో కంప్లీట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి స్పాన్సర్ చేస్తాం. నేషనల్ లెవెల్లో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించి వరల్డ్ స్కిల్ కాంపిటీషన్ ప్రిపేర్ చేయించి ఒక గైడ్ని ప్రొవైడ్ చేసి విత్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్తో వాళ్ళకి చైనా పంపించడం జరుగుతుంది 26లో. కాబట్టి ఎక్కువ మంది దీనిలో పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఏజ్ ఒకటే మినిమం క్రైటీరియా. ఏజ్ 16 ఇయర్స్ నుంచి 24 ఇయర్స్ వరకు ఉండాలి. దీంట్లో గ్రూప్ కాంపిటీషన్ ఉంటుంది, ఇండివిజువల్ కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. జిల్లా, స్టేట్, రీజియన్, నేషనల్ లెవెల్లో పాల్గొనే అభ్యర్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఈ సర్టిఫికేట్స్ ద్వారా ఇండస్ట్రీస్లో పనిచేసే వారికి ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు కార్మిక ఉపాధి శాఖ అధికారులు.
నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో భారీగా వరద రావడంతో రోడ్లపై గుంతలు పడుతున్నాయి. ఎప్పటికప్పుడు రోడ్లను బల్దియా అధికారులు రిపేరు చేస్తున్నా వర్షాలతో రోడ్లు డ్యామేజ్ అవుతున్నాయి. ఇక రోడ్లపై ఎక్కడ గుంతలున్నాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి గ్రేటర్ అతలాకుతలమైంది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీగా వరద రావడంతో రోడ్లు పాడయ్యాయి. సిటీలోని చాలా ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు కాలనీ, గల్లీ రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. వర్షాల వల్ల రోడ్లపై కిలోమీటర్ల మేర ఏర్పడే ట్రాఫిక్ జామ్లతో సతమతమవుతుంటే మరోవైపు గుంతల రోడ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు జనం. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9,013 కిలోమీటర్ల మేర రోడ్లున్నాయి. వీటిలో 2,846 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 6,167 సీసీ రోడ్లున్నాయి. సిటీలో చాలా చోట్ల గుంతలు పడ్డాయని కంప్లైంట్స్ రావడంతో గుంతలపై రిపోర్టు రెడీ చేయించారు అధికారులు. నగర వ్యాప్తంగా మొత్తం 15,000 పాత్ హోల్స్ ఉన్నాయని గుర్తించారు. వినాయకుడి నిమజ్జనానికి ముందు నగరంలో 12,000 గుంతలకు మరమ్మతులు చేశారు. నిమజ్జనం తర్వాత రీసెంట్ గా కురిసిన భారీ వర్షాలకు రిపేర్ చేసిన చోట్ల కూడా రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. ఇక నగర శివార్లోనూ రోడ్లు అధ్వానంగా మారాయి. బండ్లగూడ, జాగీర్, మణికొండ, నిజాంపేటతో పాటు ఇతర మున్సిపాలిటీల రోడ్లు దారుణంగా మారాయి. నగరం విస్తరిస్తున్న కొద్దీ నగర శివార్లలో వాహనాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో పాటు నగర శివార్లలో భారీ వాహనాలు రోడ్లపై రాకపోకలు ఎక్కువగా సాగిస్తుండటంతో వర్షానికి తడిసి ఉన్న రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి. భారీ వర్షాలతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు అధ్వానంగా మారాయని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటి గుంతల కారణంగా ప్రజలు చనిపోయారని గుర్తు చేస్తున్నారు. కొందరు రోడ్లపై ఏర్పడ్డ గుంతల కారణంగా నడుము నొప్పులు, మెడ నొప్పులతో అనారోగ్యం బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రోడ్లను రిపేర్ చేయాలని కోరుతున్నారు జనం. डेली 1-2 दिन में एक एक्सीडेंट होते रहता है इधर. ये रोड का हालत देखो. परसों जो है सो एक लेडीज गिर गई, हाथ फ्रैक्चर हो गया. 1-2 दिन में जो है सो इंसिडेंट होते रहता है. इधर का क्या प्रॉब्लम है मालूम नहीं. गाड़ियाँ जो है सो ये रोड का ये हाल है इधर का. इधर बाजार एरिया है. मैं यहाँ का मुकामी रहने वाला हूँ. यहाँ पर डेली का प्रॉब्लम है. कम से कम 2 साल से ये रोड अब तक कंस्ट्रक्ट नहीं हुई. वो कौन है जिम्मेदार नहीं मालूम मेरे को, मगर आज तक ये कंप्लीट नहीं हो रहा वर्क. थोड़ा पब्लिक के हाथ से भी आप लोग थोड़ा टाइम निकाल के आके देखिए रोडों का हालत. अच्छे बुरे टाइम पे आके थोड़ा बहुत पब्लिक का क्या है मदद कीजिए. आप लोगों का ही नाम होगा कल के दिन अच्छे के वास्ते. రోడ్ల మెయింటెనెన్స్ ను ఆయా సర్కిళ్లలో ఏఈలకు అప్పగించారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఆయా సర్కిళ్ల పరిధిలో ఏర్పడ్డ గుంతలను గుర్తించి వాటిని పూడ్చే పనులను ఏఈలకు అప్పగించారు. రోడ్ల గుంతలపై వచ్చే ఫిర్యాదులను ఏఈలకు పంపించి వాటి స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు. గుంతలు పడిన రోడ్లకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్.